సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. ఇక్కడికి తీసుకెళ్తుంది గూగుల్ తల్లి మనల్ని. హ్యాండ్ ఇచ్చిందంటే ఏదో గుడిలో పడుకోవాలి. ఇది అస్సలు లైట్ లేదు, కాకపోతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రూట్ భయంకరంగా ఉంది, అసలే నైట్ రైడ్. అండ్ అమ్మా, నేను మన వాళ్ళకి వార్న్ కూడా చేశాను, వద్దు బ్రో ఈ రోడ్లో అని చెప్పి. కాకపోతే ఏంటంటే మనకున్న ఇది ఒకటే రూట్ అంట. ఇక్కడ ఉన్న లోకల్స్ని కూడా ఎవరినో ఆపి అడిగాము. సో గైస్, ఇప్పటివరకు రైడ్ అయితే ఆసమ్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు పైన బోర్డు చూడొచ్చు, వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అని ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రైడింగ్ ఆన్ దిస్ రోడ్ అనమాట. నెమ్మదిగా క్లైమేట్ అనేది కూల్ అయిపోతుంది అనమాట. సో మేము రైడ్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 10 o'clockకి ఎలాగైతే ఉండిందో భయంకరంగా, ఒక రకంగా చెప్పాలంటే చెమటలు ఏడుపు ఒకటే తక్కువ అనమాట. సో అలా ఉండింది స్టార్ట్ చేసినప్పుడు. రాను ఏంటంటే మధ్యాహ్నం అవుతున్నా కానీ క్లైమేట్ అనేది కూల్ అవుతూ వచ్చింది. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 5:46 అవుతుంది టైము. ఓకే, చూడొచ్చు రోడ్ అయితే సూపర్ ఉంది. అటు ఇటు మనకి ఇది ఎట్లా ఉందంటే ప్రాపర్ రాయలసీమ సెటప్లా ఉంది. సినిమాల్లో చూపిస్తే ఎట్లుంటుంది అట్లుందన్నమాట. మొత్తం ఏదో రాళ్ళ కొండలు, బాంబులు పెట్టి వేల్చే లొకేషన్స్ ఉంటాయి చూడండి. అట్లుంది లొకేషన్ చూడండి. అసలు కొండలు కానీ బాబా ఏదో మినీ లదాఖ్ లాగా అనిపిస్తుంది నాకైతే. అంటే తార్ రోడ్ వేసిన మినీ లదాఖ్ అనమాట, అలా ఉంది. అంటే జస్ట్ ఈ చిన్న స్ట్రెచ్ మాత్రం చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా చెప్పినట్టు కంప్లీట్గా కూల్ అయిపోతుంది. సో దట్ ఈస్ క్లాసిక్ 350 అండ్ దిస్ ఈస్ థండర్బర్డ్ 350X అనమాట. అండ్ మనకి తెలిసిందే దాదా, వన్ అండ్ ఓన్లీ దాదా ఇన్ ద హోల్ యూనివర్స్, ది దాదా ప్రెజెంటింగ్ యూ ద దాదా. అండ్ KTM 390 అడ్వెంచర్ వచ్చేసి ముందు వెళ్ళిపోతుంది. హిల్స్ మధ్యలోంచి వెళ్తుంటే ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుందంటే, అంటే ఇక్కడైనా కానీ లదాఖ్ అయినా ఎక్కడైనా ఎలా ఉంటుందంటే మనం వాటి వైపు వెళ్తున్నట్టు ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అవి మన నుంచి ఇంకా దూరంగా వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది రకమైన ఇల్యూషన్ లాగా ఉంటుంది. అండ్ లొకేషన్ చూడొచ్చు మీరు, ఎంత సినిమాటిక్ ఉందో అసలు. క్లైమేట్ అయితే సూపర్ చిల్ అయిపోయింది, చల్లగా అయిపోయింది క్లైమేట్. అంటే మేబీ బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్ చాలా బాగుంది లొకేషన్ మాత్రం. అంటే మీకు అసలు ఏమన్నా అర్థమవుతుందో అర్థం కావట్లేదు ఈ కెమెరాలో చూస్తుంటే, కానీ కరెక్ట్గా ఇక్కడ ఉండి చూస్తుంటే మాత్రం అసలు ఇంకొక వేరే ప్రపంచంలో ఉన్నట్టుందనమాట. సో ఇందాక అక్కడ టీ కోసం, కాఫీ కోసం ఆపినప్పుడు ఒక చిన్న డిస్కషన్ లా జరిగిందనమాట. ఏంటి మనము ఎక్కడికి వెళ్దాం, గండికోటతో ఆగిపోదామా లేకపోతే నంది హిల్స్ కూడా వెళ్దామా అని చెప్పి చిన్న డిస్కషన్ వచ్చింది. ఫస్ట్ అయితే మనం గండికోటకి వెళ్ళి హిట్ అవుదాం. అండ్ దెన్ వి విల్ సీ పాండ్యం 17 kilometers అంటే ఇక్కడ నుంచి. మన మ్యాప్లో అయితే ఇంకా గండికోట ఈజ్ 2 hours 37 minutes అని చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. 2 hours 37 minutes అంటే 8:15, 8:45 కల్లా మనం అక్కడ ఉంటామని చెప్పి చూపిస్తుంది మ్యాప్లో. మనం వేసుకునే ఎస్టిమేషన్ అయితే 9 o'clock అనుకున్నాం కదా. ఓకే ఫైన్. సో గైస్, చూస్తున్నారు కదా మనకి మెయిన్ హైవే నుంచి ఒక కచ్చా రోడ్లోకి దింపిందనమాట గూగుల్ తల్లి. అండ్ ఇక్కడున్న లోకల్స్ని అడిగాము, వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వే అని చెప్తున్నారు. చాలా భయంకరంగా ఉంది రోడ్డు. ఓ ఫుల్ ఆఫ్ పాట్ హోల్స్. చలో బ్రో. పాప మనోడు నా కోసం ఆగాడు అనమాట. నేను గోప్రో సెట్ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఇంకా వ్లాగ్ చేయొద్దు, రూమ్కి వెళ్ళిన తర్వాత, అదే రూమ్ కంటే మనం స్టే ఉంటాం కదా, క్యాంప్ ఫైర్ లేకపోతే ఏదో క్యాంప్ అనుకున్నాం కదా, క్యాంపింగ్, అక్కడ ఆగిన తర్వాత ఇంకా మిగతా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రూట్ భయంకరంగా ఉంది, అసలే నైట్ రైడ్. అండ్ అమ్మా, నేను మన వాళ్ళకి వార్న్ కూడా చేశాను, వద్దు బ్రో ఈ రోడ్లో అని చెప్పి. కాకపోతే ఏంటంటే మనకున్న ఇది ఒకటే రూట్ అంట. ఇక్కడ ఉన్న లోకల్స్ని కూడా ఎవరినో ఆపి అడిగాము. సో అర్ధరాత్రి నాకైతే కమలాపూర్ రైడ్ కూడా కాదు, నాకు అరకు రిటర్న్ రైడ్ గుర్తొస్తుంది. దట్స్ లైక్ జన్గావ్ నుంచి హుస్నాబాద్. అసలు భయంకరమైన రోడ్ అనమాట అది కూడా. మొత్తం మధ్య ఫారెస్ట్లోంచి ఫుల్ టు ఆఫ్ రోడింగ్ అవుతుంది ఇప్పుడైతే.
మన KTM అడ్వెంచర్ 390 అయితే పండగ చేసుకుంటాడు. కాకపోతే పిలియన్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఎగిరిపోతాడు పిలియన్. సో ఇప్పటి వరకు రోడ్ అంతా బాగుంది, మక్కన్ లాగా ఉంది, అది ఇది అనుకున్నాం. సడన్గా మనకి అబ్బో ఈ రోడ్ తగిలింది. సో మనకి నైట్ రైడ్ ఏ ట్రిప్లో అయినా తప్పట్లేదు, ఏ రైడ్లో అయినా తప్పట్లేదు అనుకున్నామో లేదో వెంటనే మనకి ఈ రూట్ తగిలిందనమాట. సో ఒకవేళ ఆపి అడిగితే ఏమన్నారంటే రోడ్డు బాగానే ఉంటుంది, ఇది జస్ట్ ఒక 11-12 కిలోమీటర్స్ ఇట్లా ఉంటుంది, దాని తర్వాత మంచి హైవే టచ్ అవుతుంది అంటున్నారు. మరి అది హిమాలయన్ అయితే ఆడుకోవచ్చు, మన బండి ఏం తక్కువ కాదు, దాదా కూడా నెవర్ కాంప్రమైజ్ దాదా. ఏదో విలేజ్ మధ్యలోంచి తీసుకెళ్తుంది, జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఇట్లా పరిగెత్తి రావడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట విలేజెస్లో. సో ఇప్పుడు కంప్లీట్ డార్క్ ఉంది కదా, సో ఇప్పుడు మీకు నేను నా ఫాగ్ లైట్ చూపిస్తానండి. సో ఇది అస్సలు లైట్ లేదు, ఇది నార్మల్ లైట్, అండ్ దెన్ హియర్ కమ్స్ అవర్ ఫాగ్ లైట్. చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ లైట్ అంతా లిట్ అయిపోయింది, కంప్లీట్ రోడ్ అంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. మళ్ళీ చూపిస్తా చూడండి, దిస్ ఈజ్ నార్మల్ అండ్ దిస్ ఈజ్ ద ఫాగ్ లైట్. సో ఈ రైడ్ అయినా పర్వాలేదు, కనీసం మన వాళ్ళు ఉన్నారు. ఆ అరకు రిటర్న్ రైడ్ అయితే మాత్రం జనగాం నుంచి హుస్నాబాద్ ఒక్కడే, కనీసం రోడ్ ఇట్లా కూడా లేదు. ఇందా చూశారు కదా కచ్చా పచ్చా రోడ్డు, అట్లుండే అనమాట రోడ్డు. ఆ రోడ్లో వచ్చాను భయ్యా, నిజంగా అసలు కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు అసలు. ఏ మాత్రం ఎంత తొందరగా వెళ్ళిపోదామా అని చెప్పి అంత తొందరగా అర్ధరాత్రి పూట రప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఒక రంగా చెప్పాలంటే సుస్తు పడిపోయింది అనుకో ఆ రోడ్లో. సో అవన్నీ లెర్నింగ్ లెసన్స్ అనమాట. నైట్ అయితే సింగిల్ రైడ్ మాత్రం అస్సలు చేయకూడదు బ్రో. గ్రూప్ రైడ్ కూడా రిస్కీయే నైట్, కాకపోతే ఉంటారు కాబట్టి. ఇప్పుడు నాతో పాటు ఇంకో 5 ఉన్నారు, అంటే నాతో పాటు కలిపి 6 అనమాట. 6 ఉన్నాం కాబట్టి కొద్దిగా గొప్ప డేర్ చేసి వెళ్ళచ్చు. ఇట్లాంటి రోడ్లో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలన్నమాట. సో మీకు కూడా నా సజెషన్ అదే, వీలైనంత వరకు నైట్ రైడ్స్ చేయకండి. సో ఒకవేళ చేయాల్సి వస్తే చాలా కేర్ఫుల్గా ఉండండి, గ్రూప్లోనే వెళ్ళండి. దట్స్ ఫర్ యువర్ సేఫ్టీ పర్పస్ చెప్తున్నాను. సో యా, ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు హైవేలో రైడ్ చేయడం, ఇప్పుడు మనకి కరీంనగర్ టు హైదరాబాద్ లేకపోతే మంచిర్యాల టు హైదరాబాద్ ఆ రైడ్ ఉందనుకోండి, దట్స్ ఓకే ఫైన్, కొంతవరకు మేనేజబుల్, ఎందుకంటే కంప్లీట్లీ హైవే కాబట్టి. అదే ఇప్పుడు ఇట్లాంటి రోడ్లకి వెళ్ళాల్సి వస్తే ఆలోచించాల్సిన విషయం కదా. సో మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసేయండి రైడ్. మా అమ్మ కూడా అదే చెప్తుంది, 6 o'clock చీకటి పడే లోపు మీరు ఎక్కడో చోట ఇంటికి వచ్చేసినా కానీ, లేకపోతే రైడ్స్కి వెళ్ళినా కానీ, ఏదో ఒకటి మీకు 6 o'clock లోపు అయితే ఫినిష్ చేసేసుకోవాలి. ఆ రోజుకి అట్లీస్ట్ ఫినిష్ చేసేసుకుని యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. అంతేగాని నైట్ రైడ్ చేయడం అసలు సేఫ్ కాదు. అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి, మనం ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఈ గల్లీలో మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు ఉంటాలే, లేకుంటే చిన్నపిల్లలు పరిగెడతా ఉంటారు అటు ఇటు. ఇప్పుడు ఇది ఇటు రైట్ చూపిస్తుంది. ఇక్కడ ఈ గల్లీలో రైట్ పోవాలన్నా, ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ పోవాలన్నా, అది కూడా గల్లీయే. ఇక్కడికి తీసుకెళ్తుంది గూగుల్ తల్లి మనల్ని. ఓకే, కుంపేష్ హ్యాండ్ ఏమి ఇవ్వట్లే కదా, హ్యాండ్ ఇచ్చిందంటే ఏదో గుళ్ళో పడుకోవాలి. చూడండి, ఇట్లాంటి రోడ్లు టచ్ అవుతాయి అనమాట. అదే డే టైం అనుకోండి, బండిలో పెట్రోల్ ఉంటే చాలు, ఎవరినో ఒకళ్ళని అడిగి ఏదో ఒకటి చేయొచ్చు. కానీ నైట్ టైము అస్సలు రిస్క్ తీసుకోకూడదు ఇట్లాంటి రూట్స్లో, ఒక్కళ్ళే ఉంటే కనుక. ఓకే ఫైన్. అక్కడ ఏదో లైట్స్ కనిపిస్తున్నాయి, అంటే హైవే ఏదో ఉందన్నమాట అక్కడ. హైవే కాదు, బట్ స్టిల్ ఏదో సమ్ రోడ్. చూడండి సడన్గా ఎంత పెద్ద గుంతుందో. ఓకే, మన అరకు రిటర్న్ రైడ్ అదే, ఎన్నిసార్లు చెప్పినా కానీ అదే రిఫరెన్స్. ఆ రోడ్డు ఆ రైడు మాత్రం జీవితంలో మర్చిపోలేను. జనగాం టు హుస్నాబాద్
అర్ధరాత్రి కూడా ఇంతకంటే దారుణం అనమాట. అది మొత్తం రోడ్ ఇట్లా కూడా లేదు, కనీసం గుంతలు 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 గుంతలు. బాపా, అందులో రిటర్న్ రైడ్ అంటే అర్థం చేసుకోండి, మొత్తం కంప్లీట్గా అలసిపోయి టైర్ అయిపోయి 10 రోజులు టూర్. అది 10 రోజులు రైడ్ చేసి అలసిపోయి ఉన్నప్పుడు ఇట్లాంటి రోడ్ తగిలితే ఇంతకంటే వరస్ట్ రోడ్ అనమాట. అది చుక్కలు చుక్కలు కనిపించినాయి, చెప్తే నమ్మరు కానీ. సో ఇప్పుడు చూడండి, రోడ్డు బెటర్గా ఉంది, కాకపోతే లొకేషన్ మాత్రం అంటే మార్నింగ్ టైం బాగుంటుందేమో కానీ నైట్ టైం మాత్రం అటు ఇటు పొలాలే కంప్లీట్గా. మధ్యలోంచి రోడ్ బాగా అయింది ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఏ స్ట్రగుల్ ఆఫ్ 15 to 20 minutes. అస్సలు బాగాలేదు రోడ్డు, ఇంకా మాట్లాడలేక వ్లాగ్ చేయలేక ఆపేసాను కెమెరా. సో మొత్తానికి ఒక ఊరు రీచ్ అయ్యాము. ఏ ఊరు అని చూస్తే దిస్ ఈజ్ జమ్మలమడుగులో ఉన్నాం మనం ఇప్పుడు. సో గైస్, మొత్తానికి ఏదో ఒకటి చేసి మనం గండికోట అయితే రీచ్ అయిపోయాము. అండ్ వెనకాలన్నీ టెంట్స్ మన గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా, ఇట్లా చాలా ఉన్నాయి, ఒక 50 టెంట్ల వరకు ఉన్నాయన్నమాట. సో ఈ టెంట్లన్నీ ఏంటంటే పెయిడ్ టెంట్స్. సో ఇది మేము తెచ్చిన టెంట్లు అనమాట, ఇక్కడ వేస్తున్నారు. మేము తెచ్చుకున్న టెంట్స్ 3 టెంట్స్ ఉన్నాయి, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ 6 people అనమాట. ఒకటి చాలా పెద్ద టెంట్ ఉంది, సో దట్ షుడ్ బీ ఇనఫ్ ఫర్ 4 people అంటున్నారు. కాకపోతే టెంట్కి 2 సరిపోతారు అనమాట మనకి ప్రస్తుతానికి అయితే. సో ఇక్కడ వ్యూ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా మనకి వాటర్ అనమాట, వాటర్ బాడీ అంటే లేక్ లాగా. సో ఇంకా ఎక్స్ట్రా సౌండ్ వస్తుంటే ఐఎమ్ సారీ, ఎందుకంటే బైక్ లైటింగ్ వేసుకుని వీడియో చేస్తున్నాను, లేకపోతే అసలు ఏం కనిపించదు, కంప్లీట్ చీకటి ఉంటుంది. సో అది మొత్తం వాటర్ బాడీ అనమాట, మనకి వాటర్ ఫేసింగ్ వస్తుంది. సో మార్నింగ్ లేచిన తర్వాత నేను మీకు వ్యూ అనేది చూపిస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.